ఓ స్త్రీ, రేపు కాదు ఈరోజే ఆలోచించు. నీవు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో నీ పై అధికారులకు తల వంచకుండా నీ ఉద్యోగం నడవదు. వాళ్ళు చెప్పినట్టు వింటేనే నీకు జీతం ఇస్తారు. నీవు కష్టపడి సంపాదించుకున్న ధనంతో నీవు భూమి కొనుగోలు చేస్తే ప్రభుత్వ నియమ నిబంధనకు లోబడి మాత్రమే కొనుగోలు చేయాలి. నీవు కష్టపడి సమకూర్చుకున్న డబ్బుతో నీవు ఇల్లు కట్టుకుంటుంటే ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి మాత్రమే భవనం నిర్మించుకోవాలి. అన్ని విషయాల్లో తల వంచుకుంటున్నటువంటి కొంతమంది స్త్రీలారా, నీకు జీవితాంతం తోడుండి అన్ని రకాలుగా నీకోసం కష్టపడే నీ భర్తకు ఎంతో కొంత ధనాన్ని సమకూర్చడమే కాకుండా జన్మనిచ్చిన అత్తామామల విషయంలో ఎందుకు ఎదురు తిరగాలనిపిస్తుంది? ఓ స్త్రీ, రేపు కాదు ఈరోజు